హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. యానివర్సరీ ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా ప్రైమ్లో రెంట్కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, ఇట్ వాస్ జస్ట్ ఓకే. పెద్ద క్వాలిటీగా ఏం చేయలేదు అనిపించింది. ఈ మూవీ అంటే 1 hour 50 minutes ఉంటుంది. విజువల్ అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ చాలా కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళకి 4 పిల్లలు ఉంటారు గైస్. వాళ్ళలో ఒక్కడే అబ్బాయి, మిగతా 3 అమ్మాయిలే. ఆ పేరెంట్స్ వాళ్ళ 25th యానివర్సరీ రోజు ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. అదే రోజు వాళ్ళ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. తన పేరు లిస్. వాళ్ళ కంట్రీలో ద చేంజ్ అని ఒక కాంట్రవర్షియల్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. లిస్ ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్ గైస్. సో తను వీళ్ళ ఫ్యామిలీకి పరిచయం అయ్యాక నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ ఒకటి క్లియర్ చేయాలి, ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు గైస్. ఇందులో జస్ట్ డ్రామా మాత్రమే ఉంటుంది. ఒక్క చిన్న యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారెక్టర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది మామ. మూవీలో జరుగుతున్న పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఎప్పుడైతే మూవీలో టైం జంప్ జరుగుతుందో, ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుందో, ఇక అక్కడ నుంచి చాలా డార్క్గా ఇంటెన్స్గా చేంజ్ అయిపోతుంది. బేసిక్గా అన్ని మూవీస్ ఒకేలా ఉండవు కదా. ఎవ్రీ మూవీకి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఎవ్రీ మూవీ ఏదో ఒకటి కన్వే చేయడానికి ట్రై చేస్తుంది. ఇందులో కన్వే చేసిన పాయింట్ చాలా కొత్తగా అనిపించింది గైస్. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే పాలిటిక్స్ చూపిస్తారు, బిట్రేయల్స్ చూపిస్తారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ వెనక ఎలా మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్ళాక ఎలా నటిస్తున్నారు, అలాంటి రియల్ హ్యూమన్ బిహేవియర్స్ని ఈ మూవీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ నేను మెయిన్ ప్లాట్ రివీల్ చేయలేదు గైస్. అది రివీల్ అయ్యాక సీరియస్లీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఒక మూమెంట్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అనిపించింది. ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే, ఈ మూవీ సోలే లిస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది. జస్ట్ సర్ఫేస్ లెవెల్లోనే ఉంచేశారు. అండ్ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్కి స్టోరీలో అంత ఇంపార్టెన్స్ కూడా ఏమీ ఉండదు. అక్కడ డ్రామా పెట్టి కొంచెం సాగదీశారనిపించింది. ఆబ్వియస్లీ ఇలాంటి మూవీస్ చాలా స్లోగా ఉంటాయి. ఇఫ్ మీకు డ్రామా బేస్డ్ డిస్టోపియన్ థ్రిల్లర్స్ చూసే ఓపిక అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ ఒకసారి ట్రై చేయండి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. లేదు, డ్రామాస్ చూడలేమనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా స్కిప్ చేసేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మూవీలో ఉండే ఫీమేల్ యాక్టర్స్ అందరూ కూడా సూపర్ క్యూట్గా ఉన్నారు. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ద ఫ్యూచర్. సో ఇది గైస్ యానివర్సరీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.